పల్నాడు జిల్లా ఎడ్లపాడు అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మృతుడు గోపిని అతని స్నేహితుడు ఇమ్రాన్ హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. గోపి దగ్గర ఉన్న డబ్బు కాజేయాలని నిందితుడు ప్లాన్ చేశాడని పోలీసులు అన్నారు. ప్లాన్ ప్రకారమే ఎడ్లపాడు వద్ద తన స్నేహితుల సాయంతో హతమార్చాడని తెలిపారు. నిందితుడు ఇమ్రాన్తో పాటు హత్యకు సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కు తరలించామని తెలిపారు. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఈ యొక్క వాచ్, ఈ క్యాష్ వాచ్ మిగిలిన ప్లేటే ఈ యొక్క కేసుని సక్సెస్ఫుల్ గా పట్టించిందనమాట. అయితే ఇది ఎంత కష్టమైందంటే ఆ క్యాష్ ఇది దొరికిన తర్వాత ఫలానా వాడు ఇట్లా లింక్ వచ్చింది ఆటోమేటిక్ గా. చనిపోయిన వ్యక్తి తాడిపోయిన గోపి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడితే ఆటోమేటిక్ గా ఇలా జరుగుతుంది అనేది వచ్చింది బయటికి. సో ఫలానాడు చంపాడు అని అంటే వాడి కోసం వెరిఫై చేస్తే 3 నెలల నుంచి జీడి కనపట్టలేదని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. వాడు మేనేజ్ చేస్తున్నాడని చెప్తే వాడి ఇంటికి వెళ్తే వాడు లేడు. సో వాడు ATM లో డ్రా చేసుకుంటా తింటా ఉన్నాడు. అది ATM లో వెరిఫై చేసి మా వాడు ATM లో తింటుంది వాడే కాబట్టి ఖచ్చితంగా వాడు ఆల్రెడీ ఈ వీళ్ళతో ఇంటిమెసి ఉంది కాబట్టి వాడే చంపాడని మాకు ప్రూవ్ అయింది. ముద్దాయికి సంబంధించి అష్రఫ్కి సంబంధించిన ఇమ్రాన్కి సంబంధించిన మనుషుల్ని ఇక్కడ మేము క్యాచ్ చేసి పిలిపిస్తే ఫోన్ చేస్తే అప్పుడు బయలుదేరి వచ్చేసి ఇక్కడ మాకు ఎడ్లపాడులో నిన్న వాళ్ళ బంధువులు ఎవరైతే మేము ఇక్కడ ఆపుకున్నామో వాళ్ళ బంధువుల దగ్గరికి వచ్చి మాట్లాడుతామంటే నిన్న రాత్రి 6 గంటలకు అట్లా అరెస్ట్ చేయడం జరిగింది. వాడితో పాటు వాడి ఫ్రెండ్స్ షేక్ రియాజ్, షేక్ ఆజం ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తా ఉన్నాము.